అసలు ఈ రెండవ క్రూరమృగం ఎవరు? భూమిలో నుండి ఎలా వస్తాడు? ఎప్పుడు వస్తాడు? భూమిలో నుండి వచ్చే క్రూరమృగం అంటే అర్థం ఏమిటి? ఈ భూమిలో నుండి వచ్చే క్రూరమృగం ఎవరో కాదు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు. ఈ 2 గొర్రెపిల్ల కొమ్ముల అంటే 2 చిన్న అవతారాలు. ఒకటి బ్రహ్మం గారు, రెండవ అవతారం వీరభోగ వసంతరాయలు. ఈ వీరభోగ వసంతరాయలే భూమిలో నుండి వచ్చే రెండవ క్రూరమృగము. భూమిలో నుండి రావడం అంటే భూమిపైన ఉండే మానవులలో నుండి రావడం కాదు. భూమి లోపల భాగం నుండి అంటే భూమి పొరలలో నుండి రావడం. ఏ విధంగా వస్తాడు? కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అనగా ఒక సమాధిని, ఒక గొయ్యిని, గుంతను తవ్వించుకొని ప్రాణం ఉండగానే ఆ గొయ్యి లోపలికి వెళతారు. పైన ఉన్న వాళ్ళు ఆ గొయ్యిపై బండరాయిని మూసివేస్తారు. ఈ కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు